షణ్ముగం కవిలి ఛానల్, ఎస్కే ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షణ్ముగం. మీరు చూస్తున్నారు షణ్ముగం కవిలి ఛానల్. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ వీడియో కింద గల సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ముందుగా మీకు అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక పాము ఒక తొండ కథ. తొండ పాముతో ఇలా అంది, పాము నేను చెప్పినట్టు వింటే నువ్వు కరిస్తే కూడా మనుషులు సావరు. అప్పుడు పాము అది ఎలా అంది, నేను చెప్పినట్టు విను అంది. సరే వింటాను అంది పాము. ఒక రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా పాముకు చెప్పింది తొండ, నువ్వు వెనకాన పోయి కరమని చెప్పింది. అప్పుడు వెనకాన పోయి పాము కరిచింది. తొండ రైతుకు 2 కాళ్ళ సందులో సుర్కని పారిపోయింది. అప్పుడు ఆ రైతు ఒరి తొండే కదా గడిచింది అనేసి ఏ పశులో రుద్దుకొని మళ్ళా పొలంలో పనిచేస్తున్నాడు. కానీ ఆ రైతుకు ఏమీ కాలేదు. అదేవిధంగా మరో రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా పామును 2 కాళ్ళ సంధిలో దూరం అని చెప్పింది తొండ. నేను వెనక్కి పోయి కరుస్తాను, నువ్వు 2 కాళ్ళ మధ్యలో దూరి సురుక్కని పో అని చెప్పింది. అదేవిధంగా తొండ వెనక పోయి కాళ్ళు కరుస్తుంది. పాము సురుక్కని 2 కాళ్ళ మధ్యలో పారిపోతుంది. ఒరే పాము కరిచిందనేసి ఆ చూసి భయానికి కుప్ప కోలుపడిపోతాడు, చనిపోతాడు. భయం ఎంత భయంకరమైనదో తెలియజెప్పే కథ ఇది. కాబట్టి కరోనా కొత్త వేరియంట్ విషయంలో పేపర్లు, టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇతర మాధ్యమాలలో రాసేవి కానీ వచ్చే న్యూస్ కానీ చూసి భయపడకండి. భయపడుతూ ఉంటే మనం చిన్న విషయాలకు కూడా బాధపడవలసి వస్తుంది. ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా మసులుకోండి. మీ బలం, మీ ధైర్యమే మీకు కొండంత బలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.